హలో ఎవ్రీవన్, వినాయక చవితి వస్తుంది కదా, అందుకే మండపం రెడీ చేయడానికి మా డోండి అగో తయారు చేస్తున్నాడు. ఇంట్లో ఉన్న గొట్టాలు అవి తీసాడు. ఆన్లైన్లో చూసాము, మండపం మీద అయితే ఈజీగా ఉంటుంది అనేసి పెడుతున్నా. పెట్టు సరిగా. ఫిట్ అవుతున్నాయా, పడిపోతున్నాయా? మరి అయితే ఇప్పుడు ఎలారా? సరే, ఏం చేద్దామైతే? ఐడియానే ఇదా? అయితే ఈ గొట్టాలు చేశాను. చూసారండి, కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలని. కానీ మంచి పని కదా, అందుకే ఉపాయాలు ఇంకా ఎక్కువ ఉంటాయి. ఐరన్ చేయించాలంటే టైం పడుద్ది, అండ్ ఐరన్ చేయించాలి అంటే టైం పడుద్ది. ఇదైతే టైము సేవ్ అవుద్ది, బలంగానూ ఉన్నాయి. ఫిట్ చేసినప్పుడు గీసుకోవు. అందుకే మీకు ఎవరికన్నా వినాయక చవితి ఇంకా టైం ఉండి 2 డేసే ఉంది కనుక ఎవరన్నా చేయించుకోవాలి అంటే ఇలాంటివి అయితే తీసుకోండి. గొట్టాలు మనకి ఎక్కడన్నా దొరుకుతాయి హార్డ్వేర్ షాప్లో. అండ్ ఎప్పుడన్నా కావస్తే ఇవన్నీ మనం మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇదంతా సెట్ చేసాక ఎలా సెట్ చేసామో మీకు పెడతాను. ఓకేనా? థ్యాంక్ యూ. ఇప్పుడన్నా నీకు అర్థమైంది నేనేం చేస్తున్నాను? నాకు ఇంకా అర్థం కాల. ఇప్పుడు అర్థమైంది చూడు. ఆ రాడ్ కూడా ఇది హౌస్ లా బిల్డ్ చేస్తున్నావా? ఇప్పుడు ఐడియా వచ్చింది నాకు. ఓకే, ఇది మన హౌస్, గణపతి మండపం, గణపతి హౌస్. ఓకే, ఇదిగో ఇది నా మండపం యొక్క హౌస్ స్ట్రక్చర్ స్కెలిటన్. ఇప్పుడు ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ని ఈ స్మాల్ రాడ్స్ నుండి ఫస్ట్ తెప్పించాడు కదా, ఈ రాడ్స్తో ఫిల్ చేస్తున్నాము. ఎందుకంటే ఇలా గ్యాప్ ఉండకూడదని ఫస్ట్ సిల్లో టైప్ పెట్టి డబుల్ సైడ్ ప్లాస్టర్ ఉంటుంది కదా, అది పెట్టి అంటిస్తున్నాను. ఆ తర్వాత వీటిని తాడుతో కడతాను. ఎందుకంటే నేను గ్లూ తెచ్చాను, కాకపోతే ఆ గ్లూ వల్ల అవి మళ్ళీ ఊడిపోవు. సో దీన్ని తీసి స్టోర్ చేయడం అనేది జరగదు. అందుకోసమే ఈ సెల్లో టేప్ అంటించి ఎలా ఉందో మళ్ళీ చూపిస్తాను. ఇదిగో నేనైతే ఈ విధంగా కడుతున్నాను, సెల్లో టేప్ పెట్టి అంటిస్తున్నాను. ఇది ఒక స్టార్ లాగా వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మనకి పాల వెల్లులు అనేవి దొరకవు మన ఊరిలో దొరికినట్టు. సో దీంతోనే నాకున్న రిసోర్సెస్తో నేను ట్రై చేస్తున్నాను. మండపము ఎలా వచ్చిందో చెప్తాను. ఓకేనా? మొత్తం అయ్యాక ఇంకోసారి పెడతాను. నా అవుట్లుక్ అయితే ఇలా వచ్చింది, అల్లినట్టు పందిరి. బాగుంది కదా, కనిపిస్తుందా? నాకైతే బాగా నచ్చింది. ఇది కింద నుంచి ఎలా ఉంటుందో చూపిస్తాను. చూడండి, కింద నుంచి కూడా బాగుంది. సో ఫిక్స్ మనం. ఓకే, రేపు దీనికి డెకరేషన్ చేయాలి, చేసి అలాగా చూపిస్తాను. మొత్తం అవుట్లుక్ ఇది స్కెలెటన్. రేపు నేను డెకరేషన్ చేయాలి. ఇంకా ఆలస్యం లేదు. ఎవరికన్నా డెకరేషన్ చేసుకోవాలి అనిపిస్తే వెంటనే హార్డ్వేర్ షాప్కి వెళ్ళండి, 4 గొట్టాలు తెచ్చుకోండి, ఇలా ఫ్రేమ్ చేసుకోండి, వెంటనే రెడీ చేసుకోండి. గణపతిని బాగా తయారు
చేసుకోండి డెకరేషన్కి. ఓకేనా? బై. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.